ఏమైంది అలా నాకు ఒక్క యాంకర్ పార్ట్ నీకు ఇన్నిసార్లు చెప్తాను ఎట్లెట్లనో అవుతుంది. ఈ టేబుల్ కరెక్ట్ వేసి రేపటి జాగాలనే అక్కడ స్టూల్ ఎందుకు పెట్టిరన్న తీసాడు వాడి. అది కాదు కానీ కెమెరా ఆనే ఉండాలంటవా నిజంగానా? జరం తిట్రోకి మార్చరాదు ఏమో. అబ్బా నా పానగండంకి ఆఫీస్ బాయ్ ఒకడు సంఖ్యలో అసలు నిమ్మకాయ వేసుకొని ఇక్కడ పెట్టిపోమంటే ఎన్ని మాటలు చెప్పినా అయినాడు. కాదు కానీ అన్న ఇంకా గోడకు దేవుని పొడవ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు చూడు నాకు ఎంత తిప్పలవుతుందో. వారదలు చక్కగా చదివస్తలేదు. మనం పెట్టుకుందామా పొడవా? పెద్ద పోలీసు ఉండే డీజీపీ ఆఫీస్ కంటే కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ మస్తు ఫేమస్ అయింది నడుమ. మొన్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సారు తుపాకీతోని కాల్చుకొని పానం తీసుకునే. ఈ సావు కంటే ఎక్కువ శిరీష వచ్చుడుతోనే ఇంకింత పబ్లిసిటీ వచ్చింది స్టేషన్ కు. ఇదే స్టేషన్ లా డ్యూటీ చేసుకుంటా గప్పట్ల ఎస్ఐ రామకృష్ణారెడ్డి సారు పానం తీసుకున్నాడు. ఏడాది లోపట్నే ఇద్దరు ఎస్ఐలు పానాలు తీసుకునే వరకు కుకునూరుపల్లి స్టేషన్ కు ఎక్కడ లేని పేరొచ్చింది. రాష్ట్రంలో ఏ స్టేషన్ల లేంది ఈడనే సావులు ఎందుకైతున్నాయో తెలుసునా? వాస్తు దోషమట. అగో గందుకే వాస్తు ప్రకారం మార్పులు చేస్తుండ్రు పోలీస్ స్టేషన్ కు. ఎస్ఐ సార్లుండే క్వార్టర్స్ నడుమున్న గోడను గూలగొట్టిండ్రు. ఇద్దరు ఎస్ఐలు కూడా ఇదే క్వార్టర్స్ నుండి పానాలు తీసుకున్నారు. అట్లనే బండ్ల పార్కింగ్ కాడ కొత్త గోడను లేపుతారట. ఇక స్టేషన్ లోపట ఎస్ఐ సీట్ ను కూడా మారుస్తారేమో. కానీ ఈడో ముచ్చట చెప్పుకోవాలి. పెద్ద సార్లకు మామూలు ఇయ్యలేకనే చచ్చిపోతున్నా అని రామకృష్ణారెడ్డి సారు కాల్చుకున్నాడు. శిరీష కేసు మెడకు చుట్టుకున్నదనే భయంతోని ప్రభాకర్ రెడ్డి సారు పానం తీసుకున్నాడు. అంటే ఈడ సారు సావుకు మామూలు కారణం కాదు. ఈ సారు సావుకు శిరీష వచ్చుడు కారణం కాదన్నట్టు. అంత వాస్తే చేసింది.